ఏదైతే కనుక విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోటీలో బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంట్లో ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు కుట్ర పనిచేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు ఏమో జనం నమ్మారంటామంటండి. నమ్మితే 11 సీట్లు ఎందుకు ఇస్తారు చెప్పు? ఆ 11 ఎందుకు వచ్చినాయి అంటే గ్రహణం బట్టి ఉంటారుగా మంచి గజ్జి తామర అంటే గజ్జి సంస్కృతి ఉండబట్టి ఆ 11 వచ్చిన లేకపోతే అవి కూడా రావు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీకి పోటీ చేయమని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకో. ఈ సంస్కృతి ఎందుకుందంటే పివి నరసింహారావు గారు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ప్రకటించినప్పుడు ఆయన మీద పోటీ కూడా పెట్టాలని నందమూరి తారక రామారావు గారు గుర్తుపెట్టుకో. ఇలా ఎమ్మెల్సీకి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున జనసేన పోటీ చేస్తే మీ పార్టీలో నుంచి ఉన్న ఎమ్మెల్యేలు మీ విశాఖపట్నంలో ఎంతమంది వచ్చేవాళ్ళు బుక్కు తెరిచి కూర్చుంటే సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. టీడీపీ పక్కగా గెలిచేది. మరి ఎందుకు ఆ సంస్కృతి చంద్రబాబు పోలేదంటే ఈ అబద్ధాలు చెప్పే ఈ కుతంత్రాలు నీచుల్ని మన పార్టీలోకి తీసుకోకూడదు అని ఒక సదుద్దేశంతోటి వాళ్ళకన్నా మించిన నాయకులు ఇంకా ఉన్నారు. కార్యకర్తలు కష్టపడి తన్నులు తిని సేవలు చేసిన వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకున్నాను అనే సదుద్దేశంతో మీకు ఈ అవకాశం ఇటాన నువ్వేదో ధర్మమే గెలిచింది, సత్యమే నిలబడింది అంటున్నావు. ఏది ధర్మము ఏది సత్యం ఒక్కసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఉల్లిపొట్టు మాటలు అంటే ఇక్కడ గతంలో చూస్తే కనుక అంతకు 2 రోజుల ముందులే మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు పోటీలో ఎలా పెడతారు, అక్కడ స్థానిక సంస్థలు అంటే కనుక ఈ చూస్తే కనుక కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అసలు బలం లేదు, వాళ్ళకి 200 మంది ఉన్నారు, మాకు 600 మంది ఉన్నారు, ఎలా పోటీకి నిలబెడతారు, అనైతికతకి తెరదీశారు చంద్రబాబు నాయుడు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మరి 2 రోజుల్లోనే మాట మార్చడానికి గల కారణం ఏంటంటారు? అసలు నీతి అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి. వాడు పరిజ్ఞానం ఈ మెంటలో అసలు ఈయనకి ఆల్రెడీ మెంటలు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో నుంచి సమన్లు వస్తున్నాయి, ఇమీడియట్గా ఆధారపడాల్సిందే. అది రేపు గ్యారెంటీగా ఇతను లోనికి వెళ్ళాల్సిందే. అది నగ్న సత్యం, ఎవడా ఆపలేడు. నేను అధికారంలో ఉన్నాక వాడు ఎవడో రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు, దొంగమండా కొడుకు బొద్దాకులు పడుకుండే తిరుపతిలో కూర్చొని. వాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుడికి వేసిన కానుకలు ఉంగరాలు, బ్లూ డైమండ్ ఉంగరాలు జడ్జిలకి ఇచ్చి కేసులని ఇన్నాళ్ళు నడుపు వచ్చిన వ్యక్తి ఎవడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కోర్టులను తప్పట్టం న్యాయాధికారులను తప్పట్టం కరెక్ట్ కాదని నేను అంటా. ఇప్పుడు జడ్జి గారికి తెలియదు కానీ ఇది ఎందుకు ఇస్తున్నాడు ఆయనకి ఏం తెలియదు. ఆయన వస్తున్నాడు, తిరుపతి దేవుడిని దర్శించుకున్నారు, వాళ్ళని విమర్శించడం కాదండి, వాళ్ళది ఏం తప్పు లేదు. వీళ్ళు ఇక్కడ ఏది వీళ్ళ భగవంతుడు సొమ్ము ప్రజలు ఇచ్చింది, వీళ్ళు దొంగతనం చేసి 1000 కోట్ల కుంభకోణం జరిగింది, అది వేరే విషయం. తిరుపతి సొమ్ము కానీ అన్నీ కానీ అవన్నీ ఈ రెడ్డి ఉన్నాడు, ఆ రామచంద్రరెడ్డి ఎవడో పేరు ఏదో ఉంది, ఆ బోర్డు ఎప్పుడు బొడుగుంటూనే ఉంటాడు. పోయిన సీఈఓ అక్కడ జడ్జీలకు ఇచ్చాడు. జడ్జీలకు తెలియదుగా ఇది దొంగతనం చేసిందని. వాళ్ళు ఏదో మనకు బహుమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పి తీసుకుంటారు తప్ప ఇది భగవంతుడిది వీళ్ళు ఇట్లా చేశారని చెప్పలేదు. వాడు ఆ రమణ దీక్షలు కానీ ఇప్పుడు చెప్పమను. అప్పుడేదో చంద్రబాబు అనేది ఒక టపాకా వేసాడుగా, ఇవన్నీ చూడమని ఇవన్నీ ప్రకంపనలో ఎన్ని పుట్టినాయి, ఇవన్నీ వచ్చినాయి వాస్తవాలుగా. దానికి సమాధానం చెప్పని వాడిని ఆయన్ని పోయినసారిని అదే ఆస్థాన కవి రమణ దీక్షితులు, నువ్వు దానికి మాకు సమాధానం చెప్పడండి ప్రజలకి. సరే ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ అయితే జరుగుతున్నాయి. మరి ఈ అన్నా క్యాంటీన్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులా అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇవాళ డిబేట్లు అండి. నిన్న గుడివాడ వెళ్ళి అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు నాయుడు సతీమణితో సహా భోజనం చేసి ఆయన ప్రజలకు వివరించింది అంటే సహజంగా ఫంక్షన్లో ఎవరైనా సరే మిగులు భోజనాలు వండుతారు, ఎవడు స్థాయి కొంది. ఇప్పుడు మనం కూడా చాలా ఫంక్షన్లు చూస్తాం, ఇస్తరాకు నిండా 34 వెరైటీలు పెడతారు.
అవి తినే తల్లికి కడుపు నిండుతుంది. ఇవాళ ఎవడుండి తింటుంది, ఎవడన్నా చాకరీ చేస్తేనాక గడపాలే రోజుకి గడ్డలు తీస్తే ఆకలి అయింది, పార తీసుకొని గనిమేస్తే ఆకలి అయింది. అలాంటి పనులు లేవు కాబట్టి ఈ తినే వాళ్ళకి ఎవరికైనా గుప్పడి మెతుకులతో సరిపోయే వ్యవస్థ ఇవాళ ఈ ప్రజానీకం. అలాంటి వ్యవస్థలో ఆయన ఏమన్నాడు, ఎవరైనా సరే అన్నదానాన్ని భోజనాల్ని వృధా పాలు చేయకుండా పేదవాడికి కడుపు నింపడానికి ఉపయోగించండి అని చెప్పి ఒక మంచి ఆలోచన విధానం చెప్పాడు. ఎందుకంటే గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ ఎట్టా ప్రథమ పౌరుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధాన పౌరుడు. ఆ విషయాలు చెప్పడంలో తప్పులేదు. ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పెట్టింది, ఏదో ఒక డొనేషన్ ద్వారా డొనేషన్లు అడిగాడు. ఎవరిని? అన్నదాన కార్యక్రమానికి నేను ఉన్నానండి, ఇడిగా పండగ సందర్భాలు దేవాలయాలు కూడా అన్నదానం చేస్తున్నాం, అది తప్పు కాదుగా. ఆయన అన్నాడు, ఎవరన్నా సరే ఫౌండేషన్ ద్వారా మీ వ్యవస్థ మీ పేరు, ఇదిగో మా తండ్రి గారు మా నాన్న కోట్ల ఆస్తి సంపాదించాయండి, నేను అన్నదాన కార్యక్రమం చేసుకున్నాను, పెద్ద కర్మ, ఈ కర్మలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ సాక్షి పేపర్ దొంగ ముండా కూడా కొమ్మినేసి గాడు, అరే ముండా నీ అబ్బాయి వచ్చాడు, నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ సాక్షి పేపర్లు దిగి అయ్యాక అనుకుందాం నువ్వు అన్నదానం చేస్తావు, నీ బంధువులు మార్గాలు ఒక 1000 మందో 2000 మంది పిలుస్తావు, నువ్వు ఒక బయట 10,000 మందికి భోజనం చేస్తావు. ఆ 10,000 మందికి నువ్వు పెట్టే అన్న భోజన దానానేగా నీకు చంద్రబాబు నాయుడు కోరుకుంటుంది. నిన్ను కుక్కలకి కాలువల పాలు చేయమలేదుగా, దాన్ని కూడా విమర్శిస్తున్నావా? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు ఆ క్యాంటీన్ని? అదే మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డిని ఓరక ముందు ఆయన పేరు తీసుకొస్తారుగా, మరి ఆయన పేరు మీద ఈ డొనేషన్లు వసూలు చేసుకొని, ఈ చందాలే వసూలు చేసుకొని, మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి మీరు కానీ మీ మాజీ మంత్రులు కానీ ఎవడన్నా పెట్టాడా? లేదు. ఏదో అయోధ్య రెడ్డి అంటే బాగా 1 లేదు, వాడు పెట్టడం ప్యాన్ ఆపదో, ఎంత వచ్చినా రూపాయి బిళ్ళతో సహా మింగాలని చూసే రకం మీ 1 2 ఉండరు కదండి కోర్టుల్లో, A1 A2లు. వీళ్ళకి రూపాయి బిళ్ళ కూడా పెట్టడానికి ప్రాణం ఆపదు. రూపాయి కాదు కదా 10 పైసల బిళ్ళ ఎట్ట వచ్చిందని చూసే రకాలు వీళ్ళు. మరి వీళ్ళు ఎందుకు ఈ పని చేయలేదని నేను అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి మంచివాడేగా, ఆయనే కొలవక్ష చూపలేదుగా, అందరిని ఒక రకంగా చూశాడుగా. మరి మీరు ఎందుకు ఆయన పేరు పెట్టి మీరు అన్నదాన కార్యక్రమం చేయలేకపోయారు? ఏదవల్లారా, ఒక్క ప్రైవేటు వ్యక్తి పెట్టే 5 రూపాయలకు 3 ఇడ్లీ ఇస్తే కడుపు పెట్టింది, పేదవాడు 6 రోజులు తిని బతకాలా, ఆదివారాలు ఎందుకు పెట్టకూడదు అనే మాట అయితే అడుగుతున్నారు కదా. మరి అసలు వాళ్ళకి ఇందాక చెప్పే నీతి జాతి మనం ఏం మాట్లాడుతున్నావా? మన నోరా వాడు కృష్ణరాజు కూడా సీనియర్ జర్నలిస్ట్ అంట, అరే బొడుద్దా నీ మాటలకి ఏమన్నా జనం నీ సాక్షి పేపర్ విలేక ఛానల్ చూసేవాడు ఎవడన్నా హర్షిస్తాడా? ఒక్కసారి చెప్పు, నువ్వు చెప్పు ముందు, నువ్వేం పెడుతున్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు డిబేట్లో? ముండా కొడకలరా, ఒక ప్రైవేటు వ్యక్తి మీ గవర్నమెంట్లో 1.5 సంవత్సరం అన్నదానం చేశాడు. ఆయన ఏ పార్టీ అయినా పార్టీ అభిమానే, టీడీపీ పార్టీ అభిమానే. గుంటూరు జిల్లాలో గుంటూరులో పెట్టాడు 16 నెలలు. మరి మీరు ఎందుకు పెట్టలేదు? ఆ కడపలోనే లేదా పులివెందుల్లోనే మీరు రాజశేఖర పేరు మీద లేరు ఆడ పేదవాళ్ళు? 5 రూపాయలకి ఇడ్లీ 3 ఆదివారం పెట్టలేదు అంటున్నారుగా. ఆదివారం పూట పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే, కార్మికుడు అనేవాడు ఆదివారం సెలవు తీసుకుంటాడు, వంట వాళ్ళు కానీ వండించేవాళ్ళు కానీ వాళ్ళందరూ, ఇది కామన్. మరి ఆదివారంలో మరి ఆఫీసులన్నీ మీరు ఎందుకు తీయట్లా? బ్యాంకులు తీయమను. మీరు ఏం చేశారు 5 సంవత్సరాలు? మళ్ళీ ఆదివారం పూట కూడా బ్యాంకులు తీపిపోయారు, ప్రజా వ్యవస్థలను పరిపాలన దాపిపోయారు ఆదివారం పూట. ఇవాళ ఆదివారం పూట భోజనం ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ ఏంటి అథవా? ఆదివారం ప్రతి వాడు రెస్ట్ తీసుకోవాలి, అదొక ఇది. ఎస్సీలు ఎస్టీలు అనుకో భగవంతుడు, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. అట్టాని హిందువులు అనుకో ఉద్యోగస్తులు ఆయాలన్నా కదా ప్రశాంతంగా. ఇవన్నీ కాదు, అసలుకి పెట్టే ఆహారం కడుపు నిండా పెట్టకుండా అది ఫ్రీ పెట్టేదేదో 5 రూపాయలకు అమ్ముకోవటం ఏంది, సందాలు తీసుకొని అమ్ముకోవటం ఏంది అని అడుగుతున్నారు కదా. మరి ఈ సన్నాసులకి అర్థమైంది 5 రూపాయలు ఎందుకంటే ఇస్తరాకులు, ప్లేట్లు, గ్లాసులు, వాటరు ఇవి కావాలి కదండి. ముఖ్యం ఇక తినడానికి అవి కావాలిగా. పొద్దున పూట టిఫిన్ 5 గంటలకు రిక్షా, ఒక ఆటో వాడు బజారుకు వస్తే 7:30-8 వస్తాడు, 5 రూపాయలు టిఫిన్ చేసి వెళ్తాడు, 4 ఇడ్లీయో ఏదన్నా కానీ. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 3, 5, 15 రూపాయలకి. ఇంతకన్నా ఏం కావాలని ఒక సామాన్య మానవుడికి? ఇక పెళ్లి బంతులు పెట్టాడు, పంచపక్ష పరమాణాలు పెట్టాలా? నీది రాసిరా 3 ఎకరాలు నేను పెడతా రోజు గుంటూరులో,
ఆ స్టేడియంలోనో లేకపోతే గుంట గ్రౌండ్లో పెడతారు. బ్రహ్మాండంగా నీ పేరు పెట్టి నీ ఏమన్నా నువ్వు ఏది ఎవరైతే నాకెందుకు, నువ్వు గొట్టం గడివి, నువ్వు జగన్ బొమ్మ వేసుకో, రాజశేఖర నీ బాబు నీ తాత పేర్లు వేసుకోరా. మీ పేర్ల మీద ఇదిగో ఈ 15 రూపాయలకు భోజనం పెడతామని చెప్పి గుంట గ్రౌండ్లో వాళ్ళతో మాట్లాడి సంస్థ తరపున పెట్టిస్తాం, సేవ చేస్తాం. ఊరక మాట అనగానే సరిగా సన్నసులారా, దాన్ని ఆ ప్రక్రియని కొనసాగించడం గొప్పతనం, అది నేర్చుకోండి ముందు. థ్యాంక్ యూ.